హాయ్ అండి. వెల్కమ్ టు మన ఛానల్ లోకల్ అమ్మాయి. ఓకే. ఈరోజు రెసిపీ ఏంటంటే లాస్ట్‌లో చెప్తాను దీని పేరేటనేది. లాస్ట్ వరకు అయితే చూడండి. దీన్ని ఏమంటారంటే లాస్ట్‌లో చెప్తాను. మా ఆయనైతే చెప్పేయొద్దలాగా దానికి ఏదోటి ఇంగ్లీష్‌లో పేరేటి చెప్పమన్నారు. ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకున్నాక అందులోకి ఒక 4, 5 ఎల్లుల్లిపాయలు సన్నగా కోసుకొని, తర్వాత కొంచెం ఉల్లిపాయలు కూడా తీసుకొని కొంచెం నూనె మీద వేయించండనమాట. అవి బాగా బాగా వేయించుకుంటే ఇంకా టేస్ట్ వస్తది. లైట్‌గా వేయించుకున్నా బానే ఉంటది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు అయితే వేపుకోండి ఫుల్‌గాన. ఈ ఏటనేది ఇప్పుడే చెప్తాను. దీన్నయితే లాస్ట్‌లోనే చెప్తాను నేను పేరనేది. ఈ కొంచెం అదే చికెన్ అనమాట. ఇది చికెన్ అంటారు. ఈ చికెన్ మీరు ఏమంటారో కానీ నాకు కామెంట్ అయితే చేయండి. ఇయి కూడా బాగా చికెన్‌ని ఏసుకున్నాక బాగా ఫ్రై చేసుకోండి. అందులోనే కొంచెం పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా అన్నీ కూడా ఏసుకొని మిక్స్ అయితే చేసుకోండి. మనకి టేస్ట్ ఇక్కడే బావుంటుంది కాబట్టి జస్ట్ ఫ్రైలాగా కొంచెం సాల్ట్ కూడా ఏసేసుకోండి. ఏసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. నా దగ్గర చిల్లీ సాస్ లేక ఓన్లీ టమాటా సాస్ ఒకటే ఏసాను. మంచూరియాలో చేద్దాం అనుకున్నాను కానీ రాలే. కొంచెం నిమ్మకాయ కూడా ఏసుకున్నాను. నిమ్మకాయ కూడా ఏసుకొని బాగా ఫ్రై చేసుకొని కొంచెం ఉడికిందో లేదో చూసుకోండి. కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సరేనా? లేటంటారు నేను లాస్ట్‌లో చెప్తున్నాను కదా! మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే చెప్పలేదు. మీరైతే కామెంట్ చేయండి. అప్పుడే నేను చెప్తాను. ఓకేనా? నేను మీ లోకలమ్మాయి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.